హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళటి వ్లాగ్లో అయితే మజ్జిగ చారు అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఫ్రైడే అనమాట. ఫ్రైడే పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇదిగోండి ఫస్ట్ అయితే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాను ఇంట్లో అయితే. ఆ తర్వాత ఇంకా టవల్స్ అవన్నీ వాళ్ళు తుడుచుకొని అలాగే పెట్టేస్తారు కదండి. వీళ్ళైతే బెడ్ పైన అలాగే పెట్టేస్తారు. ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ సోఫాల పైన అలా పెట్టేస్తూ ఉంటారు కదా. ఫస్ట్ అయితే లోపలకి వెళ్ళి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి టవల్ తెచ్చి ఆరేసానండి. ఇంకా మనం వేరే పని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, టవల్స్ స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఫస్ట్ పని అయితే టవల్స్ తెచ్చి బయట ఆరేసాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకా వంట రూమ్లోకి వచ్చేసాను అనమాట. వంట రూమ్లోకి వచ్చేసి సామాన్లు తొక్కలంతా తీసి ఒక ప్లేట్లో వేసేసాను. ఆ తర్వాత సామాన్లలో వాటర్ అంతా వేసేసుకున్నానండి. వాటర్ అంతా వేసేసి నానబెట్టేసాను. ఇంకా ఈలోపు బట్టలు వేసిన వెంటనే సామాన్లు తోముకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇంకా అవన్నీ నానబెట్టేసాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బట్టలండి ఇంకా పిల్లల బెడ్రూమ్లో ఉన్నాయన్నమాట. అంటే పిల్లలు ఒక బెడ్రూమ్లో, మేము ఒక బెడ్రూమ్లో ఉంటాం కదా. ఇంకా వాళ్ళ ట్యూషన్కి ఒక డ్రెస్సు, స్కూల్కి ఒక డ్రెస్సు, పడుకునేటప్పుడు ఒక డ్రెస్ అనమాట. 3 డ్రెస్సులు మార్చేస్తూ ఉంటారు. ఇంకా అవి ఆ బెడ్రూమ్లోనే వేసేసారండి. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి హాల్లో అయితే వేసేసాను. వేసేసి ఇంకా ఒకేసారి ఇదిగోండి ఈ బట్టలన్నీ ఒకేసారి ఇదిలిచ్చేసేసానండి. మొత్తం ఇదిలిచ్చేసి దేనికవి సపరేట్ చేసుకుంటాను ఇక్కడైతే. అంటే చిన్నవి సపరేట్గా, పెద్దవి సపరేట్గా చేసేస్తాను. ప్యాంట్లు, నైటీలు సపరేట్గా వేస్తాను. అలాగే చిన్నవి అంటే పిల్లలవి ఉంటాయి కదండి, ఇన్నర్వి, టీ షర్ట్లు, డ్రాయర్లు, ఇలా ఇవి చిన్న చిన్నవి ఒకసారి వేసేస్తాను. అలా ఇది చేసేసి ఆ తర్వాత ఇదిగోండి సోఫాల పైన వేసున్నాను కదా, అవి కూడా ఒకేసారి 2 క్లీన్ చేసేసి ఇదిగోండి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ప్యాంట్లు అయితే వేసేసానండి, ఇంతకుముందే వేసానన్నమాట. వేసేసి ఆ తర్వాత అయితే సోఫాలు అవన్నీ క్లీన్ చేసేసానండి. ఇంకా క్లీన్ చేసేసి చెత్తలన్నీ తోసేసాను అనమాట. ఇదిగోండి ఇంకా చిన్న చిన్నవి అయితే పెట్టేశాను. ప్యాంట్లు, నైటీలు వేసేసాను. బయట మంచం మీద కొన్ని బట్టలు అయితే వేసేసానండి. ఎందుకంటే లోపలే ఉన్నాయనుకోండి మర్చిపోతాం మనము. అందుకనేసి మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటే అది ఆ పని గుర్తుంటుందండి. అందుకనేసి నేను బయట మంచం మీద పెట్టేశాను. అవిగానే ఈ చిన్న బట్టలు అయితే వేసేస్తానన్నమాట. ఇంకా చూసారు కదా, అవన్నీ తీసేస్తే కానీ మన హౌస్ అయితే నీట్గా లేదండి. హాలు ఇంకా స్కూల్ నుంచి రాగానే మళ్ళీ యథాప్రకారం చేసేస్తారు మా పిల్లలైతే. ఆ సోఫా పైన ఒకటి, ఈ దివానా పైన ఒకటి, కుర్చీల పైన ఒకటి ఇలా వేసేస్తూ ఉంటారండి. మళ్ళీ యథాప్రకారం అయిపోతుంది. రొటీన్ వర్క్ అనమాట ఇది. నేను మీతో ఇలా షేర్ చేస్తూ ఉన్నానండి, ఎందుకంటే కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది అనేసి. ఇంకా ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. చెత్తలంతా క్లీన్ చేసేసి ఇంకా టిఫిన్ అయితే తినేసానండి. తినేసి ఇంకా వీడియోలో షూట్ చేస్తూ ఉంటాను కదా, ఇంకా అలా వీడియో అయితే అప్లోడ్ చేసేసి ఇంకా తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా చేసేసానండి. నేను మీతో చెప్తూ ఉంటాను కదా, ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ ఉంటాననేసి. ఇంకా ఆ రోజు ఒకరోజు మా పిల్లల బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసానండి. ఆ తర్వాత ఇంకా మాస్టర్ బాత్రూమ్ ఉంది కదా, అది ఫ్రైడే రోజు క్లీన్ చేశానండి. మధ్యాహ్నం సామాన్లు అయితే ఇంకా క్లీన్ చేయలేదు, సాయంత్రం క్లీన్ చేసుకుందాంలే అనేసి అలాగే పెట్టేశాను. ఇదిగోండి మధ్యాహ్నం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. మా ట్యూషన్కి ఇలా స్టార్ట్ అయిపోతుంది కదండి. ఎలాగో అన్నీ క్లీన్ చేశాను కాబట్టి సాపలన్నీ వేసి రెడీగా వేసి పెట్టేశాను. ఇంకా మా ఆయన వచ్చి పిల్లలకి ట్యూషన్ చెప్తారనేసి వాళ్ళు ట్యూషన్లో ఉండంగానే ఇదిగోండి నేను సామాన్లు క్లీన్ చేసేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా ఫ్లవర్స్ కూడా మార్చేశాను, వాళ్ళు ఉండంగానే మార్చేశాను. ఇంకా
ఎందుకంటే 6 గంటలకు పనంతా పెట్టుకున్నాననుకోండి, చాలా లేట్ అయిపోతుంది. ఇంకా వంట చేసుకోవాలి, ఇంకా ఉంటాయి గదండీ పనులు. ఇంకా అందుకని పిల్లలు ఉండంగానే ఈరోజైతే వర్క్ స్టార్ట్ చేసేసాను మధ్యాహ్నము. ఇంకా ఆ విధంగా పూలు మార్చేసుకున్న తర్వాత ఇదిగోండి స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళు. ఇంకా మా పిల్లలు కూడా ట్యూషన్‌కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా మా ఆయన వేరే చోట ఇంకో ట్యూషన్ ఉంది చెప్పాను కదా, మా ఆయన ట్యూషన్‌కెళ్ళారు. మా పిల్లలు కూడా ట్యూషన్‌కెళ్ళారు. ఇంకా నేనైతే కాఫీ పెట్టేసుకుందాము అనేసి ఇదిగోండి ఇంకా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, కొంచెం తడిగా ఉంటే ఇదంతా తుడుస్తూ ఉన్నాననమాట. క్లాత్‌తో తుడిచేసి బర్నర్సు, ప్లేట్లు అవన్నీ పెట్టేస్తూ ఉన్నానండి. ఇది ఎప్పుడన్నా బాగా పొంగిపోయిందంటే స్టవ్ అప్పుడు డీప్ క్లీన్ చేస్తానండి. లేదు అంటే మామూలుగా స్ప్రే చేసి తుడుచుకుంటూ ఉంటాననమాట. ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేసానండి టైల్స్ అవంతాను. ఎందుకంటే మచ్చలు మచ్చలుగా పడిపోతూ ఉంటాయి కదా, కనిపిస్తే నాకు అస్సలు నచ్చదు. ఒక్కొక్కసారి పప్పు చేసినప్పుడు మొత్తం పైకి విజిల్ వచ్చినప్పుడు పడిపోతూ ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే సామాన్ అంతా పేర్చేసాను. చూసారు కదా ఎట్ట పేర్చానో. మా ఆయన అయితే ఈ విధంగా పేరిస్తే టవర్ లాగా పేర్చావు నువ్వు సామాన్లు అంటూ ఉంటారు. వాళ్ళైతే అస్సలు తీయలేరండి. ఇంకా నేనే పెడతాను కాబట్టి నేనే తీస్తానన్నమాట. ఒక్కొక్కటి వాళ్ళు తీసారంటే మొత్తం పడిపోతాయి. ఇంకా వంట రూమ్ అయితే ఫైనల్గా ఇలా ఉందండి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా పాప ఆయిల్ అయితే అడిగిందండి, ఎప్పటి నుంచో అడిగింది. ఇంకా ఈరోజు ఆయిల్ ప్రిపేర్ చేద్దాము అనేసి ఇదిగోండి కరివేపాకు అయితే తీసి క్లీన్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళగానే చేసేస్తూ ఉన్నానండి. ఇక్కడైతే కాఫీ కూడా తాగలేదు. ముందుగానే ఇవి క్లీన్ చేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే మనం కాఫీ పెట్టుకొని తాగేసే లోపల మనకైతే ఈ కరివేపాకు మంచిగా ఆరిపోతుంది అనే ఉద్దేశంతో పిరికెడు కరివేపాకు అయితే తీసుకొని మంచిగా సోడా వేసి క్లీన్ చేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసానండి కరివేపాకు అయితే. ఈ ఆయిల్ మీతో షేర్ చేసుకుందాము అనుకున్నానండి. కాకపోతే ఏంటంటే ముందు వీడియోలో షేర్ చేశానండి, చూడండి. ఎందుకంటే ఇంకా నేను ఈ వ్లాగ్లో షేర్ చేశాను అంటే ఆయిల్స్ ఓన్లీ ఆయిల్ మాత్రమే చూస్తారు కదా, వాళ్ళు చూడలేరు అనే ఉద్దేశంతో సపరేట్గా ఆయిల్ ఒక్కటే నేను ఆయిల్ ఒక్కటే అప్లోడ్ చేశానండి. వీలైతే ముందు వీడియో అయితే మీరు చూడండి. ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. మా పాపకి ఎప్పటి నుంచో ఈ ఆయిల్ అయితే తయారు చేయాలి అనుకుంటూ ఉన్నాను. మీరు చూడండి ముందు వీడియో. ఎంత పల్చగా ఉన్నా సరే 15 రోజుల్లో జుట్టు రావడం తగ్గిపోతుంది అనేసి నేను వీడియో అయితే షేర్ చేశాను. చూడండి మీరు వీలైతే. ఇదిగోండి కాఫీ అయితే తాగేసాననమాట. ఇంకా మా ఆయన అయితే తాగరు, ట్యూషన్లోనే తాగుతూ ఉంటానులేండి. మామూలుగా అయితే మా ఆయనకి ఇచ్చి నేను తాగుతాను. కాకపోతే ఈ మధ్య మా ఆయన మానేశారు, కాఫీ తాగట్లేదు, టీ కూడా తాగట్లేదు. మార్నింగ్ అయితే లెమన్ వాటర్ అయితే తాగుతూ ఉన్నారండి. అందుకనేసి నాకైతే అసలు తలనొప్పిగా ఉంటుంది టీ తాగకపోయినా కాఫీ తాగకపోయినా. అందుకనేసి నేనైతే కంటిన్యూ చేసేసానండి. ఆయనకి ఏంటంటే కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉంది కాబట్టి ఆయనకి కడుపంతా ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉందనమాట. అందుకనేసి ఆయనకి ఇవ్వడం లేదు ఇప్పుడు. నేను ఒకదానే. ఇంకా ఆయన ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను తాగేసి ఆ తర్వాత పనులైతే చేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య అయితే. ఇదిగోండి ఆయిల్ అయితే తయారు చేసేసాను మా పాప కోసం. ఇది మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఎర్ర ఉల్లిపాయని తీసుకున్నానండి నేను ఒకటి. మీరు ఈ వీడియో మొత్తం చూడాలంటే ముందు వీడియోలో చూసేయండి. ఇంకా ఆ వీడియోలో చెప్పి నేను ఈ వీడియోలో షేర్ చేయాలంటే అవ్వదు కదా, అందుకనేసి ఇంకా నేను ఈ వీడియోలో షేర్ చేయడం లేదు. మీరు ఈ ఆయిల్ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. మా పాపకి నాకు గొడవ అనమాట. నేను ఆయిల్ ఒక్కటే మనం తయారు చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల జుట్టు పెరగదు నాన్న, ఫుడ్ కూడా తీసుకోవాలి అని చెప్తూ ఉంటాను మా పాపతో అయితే. కానీ మా పాప అయితే ఫుడ్ అస్సలు తినదండి. ఓన్లీ ఆయిల్సే పెట్టు, హెయిర్ ప్యాక్లు పెట్టు అంటూ ఉంటుంది. ఎందుకంటే నేను ఆయిల్స్ గురించి జుట్టు గురించి ఎక్కువగా నేను చదువుతూ ఉంటానండి. దాని పరంగా చూస్తే మనము
ఫుడ్ తీసుకోవడం వల్లే మనకు జుట్టు అయితే బాగా పెరుగుతుందనమాట. ఈ ఆయిల్స్ వల్ల ఏంటంటే 20% పెరుగుతుందండి. నేను ఇంక అది ఎంత చెప్పినా మా పాపకు అర్థం కావడం లేదు. ఇప్పుడు పర్లేదులెండి, నా మాట వింటుంది మా పాప అయితే. సరేలేమ్మా, నువ్వేది పెట్టినా తింటాను అని చెప్పేసి నేను ఏది పెడితే అది తింటూ ఉందనమాట మా పాప. ఇప్పుడు గ్రోత్ అయితే చాలా బాగుందండి. ఎలాగో బాగా తింటూ ఉంది కదా అనేసి నేను ఇంకా ఆయిల్ అయితే తయారు చేసి పెట్టేశాను మా పాప కోసము. ఇదిగోండి, ఇంకా నైటు పెరుగు పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను. అందుకోసం 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. 3 పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇదిగోండి, ఈలోపు పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగు తీసుకొని మంచిగా చిలికేసానండి. 1/2 లీటర్ పెరుగు అనమాట ఇది. 1/2 లీటరు పెరుగుకి 1/4 లీటర్ వాటర్ అనమాట. అంటే సగం వాటర్ తీసుకోవాలి ఇందులో. ఈ విధంగా చిలికేసి ఈ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. పెరుగు చారు అన్నమాట ఇది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమీ అవసరం లేదు. ఇది ఉంటే గిన మనకి ఇంకా కూరలతో కూడా పని ఉండదండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీరు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. మీరు ఎంతమంది పెరుగు చారు చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి. మీరు ఎలా చేస్తారు ఏంటనేది కూడా చెప్పండి. ఇక్కడైతే ఫస్ట్ బాండీ పెట్టాను స్టవ్ పైన. స్టవ్ వెలిగించేసి ఇంకా తర్వాత బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నానండి. మామూలుగా పోపుకి ఎలా వేసుకుంటామో అలా వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసి ఇంకా తర్వాత వచ్చేసి కరివేపాకు అయితే వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఎండుమిర్చి వేయలేదు. ఇంకా తర్వాత ఇదిగోండి, ఇంగువ అయితే వేసుకున్నాను. పసుపు వేసుకోవాలన్నమాట. మనకి కొంచెం కలర్ రావడానికి పసుపు. మనం ఇక్కడ పెరుగు చారు చేస్తున్నాం కదా అందుకనమాట. ఇంకొంచెం ఇంగువ నేను పెరుగులోనే సాల్ట్ వేసుకున్నానండి. మీరు పెరుగులో వేసుకోకపోతే ఇదిగోండి పోపులో కూడా వేసుకోవచ్చు సాల్ట్. చాలా బాగుంటుంది. ఇది మనం స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మాడిపోకూడదు అనమాట. మాడిపోతే అంత టేస్ట్ ఉండదు. మనకి ఈ పప్పులు ఇవన్నీ మనకి పళ్ళ కింద తగులుతూ రుచిగా ఉంటాయన్నమాట. పప్పులు మనం తింటూ ఉన్నామంటే. ఇది కొంచెం చల్లార్చుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి పెట్టుకున్నాం కదా, ఇంకా పెరుగులో మనం యాడ్ చేసుకోవాలండి. కొంచెం చల్లార్చుకోవాలి, ఎక్కువ హీట్ మీద వేయకూడదు అనమాట. ఈ విధంగా చల్లార్చుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. అంతే, పెరుగు చారు అయితే రెడీ అయిపోయింది మనకు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.